అందరికీ వెల్కమ్ బ్యాక్ అందరికీ హలో అండ్ గైస్ ఈరోజు మనం ఒక స్పెషల్ టైప్ ఆఫ్ బోట్ ఎయిర్ డబ్స్ అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాం అనమాట. సో అయితే బోట్ ఎయిర్ డబ్స్ 115 దీని ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి మనకి 1399కి అయితే వస్తుంది. నాకు ఇవి 499కి వచ్చేసాయి అనమాట బయట ఆఫ్లైన్ మార్కెట్లో. సో నేను తెలిసిన వాళ్ళ దగ్గర అయితే తీసుకున్నా, చాలా తక్కువలో అయితే వచ్చాయి. ఇప్పుడు మనం దీన్ని అన్బాక్స్ చేద్దాము, చూద్దాం దీని లోపల ఏమేమి ఉన్నాయి అనేది. సో తీసుకోవచ్చు అయిపోవచ్చు అనమాట. సో ఇలా తీసేసి ఇది ఒక ప్యాకెట్ సైడ్గా వేసేసి దీన్ని మనం నీట్గా సీల్ ఇద్దాము. ఎస్, సో ఇక్కడ నుంచి అయితే ఒకటి చేసుకుని చూసినారు కదా ప్యాకేజ్ ఎలా ఉంది మనకి. ఎస్, ఇది మనకి బోట్ ఎయిర్ డబ్స్ 115 ప్యాకేజ్ అయితే ఎలా ఉంటుంది. దీనిపైన మనకి చూడొచ్చు మీరు 13mm డ్రైవర్స్ ఇమ్మర్సివ్ ఆడియో అయితే దీంట్లో వస్తుంది. అండ్ బీస్ట్ మోడ్ అయితే ఉంటుంది. ఇది బీస్ట్ మోడ్ అనేది మనకి గేమింగ్ పర్పస్కి చాలా బాగా యూజ్ వస్తుంది. తర్వాత దీంట్లో EMX టెక్నాలజీ కూడా ఉంది. తర్వాత దీంట్లో మనకి గూగుల్ అసిస్టెంట్ కూడా ఉంటుంది, వాయిస్ అసిస్టెంట్. మనం దీని ద్వారా ఏమైనా కంట్రోల్ చేసుకోవచ్చు ఫోన్ కావాలంటే. సో ఇక్కడ బ్యాక్లో చూసుకోవచ్చు. బ్యాక్లో చూసుకుంటే మనకి టోటల్ ప్లే టైమ్ 24 hours అని చెప్పేసి ఉంది ఇక్కడ. సో 3x కేస్ ఫ్యూయల్ అని చెప్పేసి కూడా ఇచ్చారు కింద. తర్వాత HWP టెక్నాలజీ అని కూడా ఉంది. సో దీన్ని బ్లూటూత్ కనెక్టివిటీ వచ్చేసి V5.2 అని చెప్పేసి ఉంది. తర్వాత IPX4 స్వెట్ రెసిస్టెన్స్ అని చెప్పేసి కానీ ఇక్కడ. తర్వాత స్మూత్ టచ్ కంట్రోల్స్ కూడా ఉన్నాయన్నమాట. తర్వాత ఇక్కడ ఎర్గోనామికల్లీ లైట్ వెయిట్, చాలా లైట్ వెయిట్ ఉంది నిజంగా అంటే. సో 10 minutes ఛార్జ్ చేస్తే 180 minutes యూజ్ చేయొచ్చు అంట దీన్ని. చాలా బాగుంది. ఒకసారి టెస్ట్ చేద్దాం దీన్ని అయితే ఇప్పుడు అన్బాక్స్ చేసేసి. సో ఇక్కడ నేను కట్టర్ అయితే తీసుకొచ్చా. దీన్ని మనం ఇక్కడ కట్ చేయాల్సి ఉంటుంది, చాలా జాగ్రత్తగా చేద్దాము కటింగ్ అయితే. ఎస్, ఇప్పుడు నేను దీన్ని ఇక్కడ కట్ చేసేసాను. సో ఇప్పుడు మనం దీన్ని అన్బాక్స్ చేద్దాము, దీంట్లో కాంటెంట్స్ ఏమైనా చూద్దాము. సో ఇలా తీసేసి ఇక్కడ చూసినట్టయితే ఇది ప్యాకేజా. సో దీన్ని ఇలాగే తీద్దాము. ఎస్, ఇది మన ఎయిర్ డబ్సా. సో ఇది ఒకసారి పెడదాము, దీంట్లో ఇంకేమేమో చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది Type-C ఛార్జింగ్ కేబుల్ అనమాట. సో ఇది మనం ఏ అడాప్టర్కైనా కనెక్ట్ చేసి ఛార్జ్ చేసుకోవచ్చు. తర్వాత చూసుకుంటే ఇదొక యూజర్ మాన్యువల్. తర్వాత ఇదొక బోట్కి సంబంధించిన ఎయిర్డబ్స్కి ఇంకొక యూజర్ మాన్యువల్. సో ఇది పక్కా చదవాల్సిన ఐటమ్ ఇది. తర్వాత ఇది బోట్కి సంబంధించిన ఎప్పుడు ఇచ్చే ఒక బుక్. దీని కింద ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. తర్వాత బాక్స్లో ఏమైనా ఉన్నాయా? ఇంకా ఎస్, బాక్స్లో కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి. సో బాక్స్లో ఇంకొక ఐటమ్ ఉంది. ఒకటి ఇచ్చారు 1 year వారంటీ అని చెప్పేసి. ఇది వారంటీ కార్డ్ అనమాట మనకి, ఈ ఎయిర్డబ్స్కి సంబంధించిన వారంటీ. ఇంకా దీంట్లో చూసుకుంటే రీడ్ మీ బిఫోర్ యూజ్ అంట. సో ఇది బాగా చదవండి. ఎస్, సో ఇది పక్క ఒకటి వస్తే దీంట్లో ఎక్స్ట్రా ఇయర్ ఫోన్స్ అయితే ఉన్నాయి మనకి. సో దాంట్లో ఉన్నవి డ్యామేజ్ అయినాయి అనుకోండి యూజ్ చేసుకోవచ్చు. ఎస్, సో ఇది మన బోట్ ఎయిర్ డబ్స్ అనమాట. సో ఎయిర్ డబ్స్ అనేటివి ఇలా ఉన్నాయి చూడడానికి. ప్రీమియం కేస్ అయితే ఉంది, చాలా బాగుంది ఇది చూడడానికి అయితే. చూస్తుంటే ప్రీమియం ఫీల్ వస్తుంది నాకైతే ఇప్పుడు కూడా. సో ఇలా ఉంటుంది అనమాట. సో దీన్ని ఇలా తీస్తే దీస్ వాస్ అవర్ ఎయిర్పోర్ట్స్ అనమాట. సో ఇది రైట్, ఇది లెఫ్ట్. ఎస్, దీని సౌండ్ చూడొచ్చు కదా, మ్యాగ్నెట్ ఎలా ఉందనేది చాలా బాగుంది. సో మొత్తానికి అయితే ఇలా ఉంటుంది. ఇప్పుడు నేను దీన్ని ఒకసారి మన మొబైల్లో కనెక్ట్ చేసుకోవడం మీకు చూపిస్తా. యా, సో ఇక్కడ నేను నా మొబైల్లో బ్లూటూత్ అయితే ఆన్ చేశాను. ఆన్ చేసిన తర్వాత ఇప్పుడు నేను దీన్ని ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసేసి ఇక్కడ ఇది ఆన్ అయిపోయింది. సో ఇక్కడ మనకి పేరు అయితే వచ్చేస్తుంది ఆల్రెడీ కింద. సో యూ కెన్ సీ హియర్ అవైలబుల్ డివైజెస్లో ఎయిర్ డబ్స్ 115 అని చెప్పేసి వచ్చింది కదా. దీనిపైన క్లిక్ చేస్తే ఇది పేరు అయిపోతుంది. ఎస్, అయితే మనకి పేరు అయిపోయింది అనమాట. ఇక్కడ చూడవచ్చు 100% బ్యాటరీ అయితే మనకు వచ్చింది. ఇది ఇక్కడ ఒక సైడ్ పెట్టేద్దాం. సో ఇప్పుడు నేను మీకు ఒకసారి దీని సౌండ్ కూడా వినిపిస్తాను, మ్యూజిక్ సౌండ్ ఎలా ఉంటుందో చూడండి. సౌండ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. సో విన్నారు కదా, సౌండ్ క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది. సో అసలుకి ఇయర్ బడ్స్ మీకు ఎలా అనిపించినా కామెంట్ చేయండి. సో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.